లోకేష్ మరీ ఇలా అయితే ఎలా? కొంచెం నేర్చుకోవాలిగా. ప్రస్తుతానికి ఏపీలో ఏం నడుస్తుంది అంటే లోకేష్ హవా నడుస్తుందనే చెప్పాలి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి తనయుడిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఏపీలో ఇప్పుడు లోకేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. విద్యా వ్యవస్థల్లో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులు కానీ, విద్యార్థులకు వారికొచ్చే ప్రభుత్వ పథకాలకు రాజకీయాలను దూరం చేస్తూ రాజకీయ నాయకుల ఫోటోల ముద్రణా సంస్కృతిని చెరిపేస్తూ తీసుకున్న నిర్ణయాలు కానీ, విద్యార్థులతో మాటామంతి మొదలుకొని వారి సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపే విధానాల వరకు, వాట్సాప్ మెసేజ్ల నుంచి వాట్సాప్ గవర్నెన్స్ వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు అంటూ ముందుకొస్తున్నారు. విద్యార్థుల అవసరాలకు అవసరమైన వసతులు అందించడం నుంచి ఉపాధి కోసం ఎదురు చూసే యువతను ప్రోత్సహించడం వరకు తనదైన స్టైల్లో రాజకీయం చేస్తున్నారు లోకేష్. అలాగే ఇటు ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇక తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగిన చర్యలకు ఆదేశాలిస్తున్నారు. ఇలా ప్రభుత్వంలో, పాలనలో తనదైన మార్పు చూపిస్తూనే అటు పార్టీ మీద కూడా పట్టు సాధిస్తున్నారు. అదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బాధలు పడ్డ కార్యకర్తల కుటుంబాలకు, అదే క్రమంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కుటుంబాలకు లోకేష్ పార్టీ పరంగా తామంతా అండగా ఉంటామనే భరోసాను అన్ని విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కుటుంబాలకు పెద్ద కొడుకుల అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి పార్టీ కార్యకర్తలే బలం, వారి బాధ్యత నాది, ఇకపై తానే నేరుగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కలుస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఆ క్రమంలో వచ్చింది ఓదార్చడం కోసం, చేయాల్సింది కుటుంబ సభ్యులను పరామర్శించడం అనేటట్టుగానే లోకేష్ ఆ బాధిత కుటుంబ సభ్యులను కలుసుకొని వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు. దీంతో లోకేష్ పార్టీకి అవసరమైన నాయకుడిగా, ప్రభుత్వానికి కావలసిన సేవకుడిగా రెండు బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు అనే వాదన నానాటికి బలపడుతోంది. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే ఓదార్పు పేరుతో, పరామర్శల వంకతో లోకేష్ జగన్ మాదిరి బలప్రదర్శన చేయడం లేదు. పార్టీ క్యాడర్ను తరలిస్తూ జైజేలు కొట్టించుకోవడం లేదు. ఎంతైనా గొప్పోళ్ళు గొప్పోళ్లే మరి.